పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గిరిజనం తాగునీటి కోసం ఇక్కట్లు పడుతున్నారు. గత 2 నెలల క్రితం తలెత్తిన తాగునీటి సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి గడ్డె ఊటలు, చలమనీరు తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. సమస్యను పరిశీలించిన సిపిఎం నాయకులు తక్షణమే తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపేట మండలం కేసలె పంచాయతీ నిర్వాసిత గిరిజన గ్రామమైన కుమ్మరవలస గ్రామంలో గిరిజనం 2 నెలలకు పైగా తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై మండల అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని సిపిఎం నాయకులు ఈశ్వర్రావు ఆరోపించారు. గ్రామంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ తాగునీటి కోసం సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లి గెడ్డలు, వాగుల వద్ద దొరికే చలమల్లో వచ్చే ఊటనీరు తాగవలసిన దుస్థితి నెలకొందన్నారు. గత నెలలో కలుషిత నీరు తాగడం వలన గిరిజనులందరూ జ్వరాల బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి బోరు మరమ్మతులకు గురైనా సరే అధికారులు సరిచేయకపోవడం దారుణమన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఆ గ్రామంలో కొత్తగా బోరు వేయాలని, అలాగే పాడైపోయిన మోటార్ తక్షణమే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.